వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో క్వశ్చన్ మార్క్ మూవీ రివ్యూ చూద్దాం. ఇది యూట్యూబ్ లో తెలుగులో ఉంది. ఈ సినిమాలో ఆదా శర్మ లీడ్ రోల్ లో యాక్ట్ చేసింది. ఇది ఒక హర్రర్ మూవీ. ఈ సినిమా కథ విషయానికి వస్తే ఆదా శర్మ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఆర్కియాలజీ రీసెర్చ్ స్టూడెంట్స్ శేషాచలం అడవిలోని తెల్లదొరల కొండలో ఒక మిస్టరీ ఉందని, అదేంటో ఇప్పటి వరకు సరిగా ఎవరికి తెలియదని ప్రొఫెసర్ వీళ్ళతో చెప్తాడు. దీంతో వీళ్ళు 5 మెంబర్స్ కలిసి ఆ మిస్టరీ ఏంటో తెలుసుకోవడానికి అడవికి పోతారు. అక్కడ వీళ్ళకి ఎదురైన సమస్యలేంటి, ఆ అడవికి వెళ్ళిన వాళ్ళంతా ఎందుకు చనిపోతున్నారు, వీళ్ళు ప్రాణాలతో బయటపడ్డారా లేదా, అసలు అక్కడ నిజంగానే దయ్యం ఉందా లేదా అనేదే ఈ సినిమా మెయిన్ స్టోరీ. ఈ సినిమాని ఫ్యామిలీతో చూడొచ్చా? ఈ సినిమాలో ఒక రొమాన్స్ సీన్ ఉంది, అది స్కిప్ చేస్తే ఫ్యామిలీతో చూడొచ్చు. ఈ సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే సినిమా మొత్తం అయిపోయాక ఒక సాంగ్ వస్తుంది, ఆ సాంగ్ బాగుంది అండ్ ఆ సాంగ్ కి ఈ సినిమాకి సంబంధం లేదు. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే కథ బాలేదు, దాని ఎగ్జిక్యూషన్ కూడా బాలేదు, అసలు వాళ్ళంతా ఎందుకు చనిపోతున్నారో కరెక్ట్ రీజన్ కూడా చెప్పలేదు. హర్రర్ సినిమాలకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మెయిన్ ప్లస్ కావాలి, కాకపోతే ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అసలే బాలేదు. హర్రర్ మూవీ అని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి అనుకుని ఈ సినిమా చూస్తే మాత్రం ఫుల్ గా డిసప్పాయింట్ అవుతారు. అసలు డైరెక్టర్ ఏం చెప్దామని ఈ సినిమా తీసాడో అర్థం కాదు. సినిమా ఎండింగ్ చాలా సిల్లీగా ఉంటుంది. జోక్ ఏంటంటే సినిమా మొత్తం అయిపోయాక ఒక సాంగ్ వస్తుంది, ఆ సాంగ్ కి ఆ క్లైమాక్స్ లో వచ్చిన సిచ్యువేషన్ కి అసలు సంబంధమే ఉండదు. ఓవరాల్ గా సినిమా ఎలాగుందో ఒక ముక్కలో చెప్పాలంటే ఇది ఒక వరస్ట్ మూవీ. ఈ సినిమాని స్కిప్ చేయడం బెటర్. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 5 కి 1 స్టార్ రేటింగ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చతుర్య టీవీ.